అందరికీ నమస్కారం. కువైట్ దేశం ఈద్ అల్ అదా బక్రీద్ కోసం పండగకు సంబంధించి 4 రోజుల పాటు సెలవులు ప్రకటించిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. అధికారికంగా సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే సెలవులు వరుసగా 9 రోజుల పాటు రానున్నాయని చెప్పి కువైట్కు ఈ సంవత్సరంలో వరుసగా 9 రోజులు సెలవులు రావడం ఇదే మొదటిసారి అని చెప్పేసి స్థానిక మీడియాలో కథనం వచ్చింది. జూన్ 15వ తేదీ శనివారం వస్తుంది. ఆ తర్వాత ఈద్ అల్ అదా 4 రోజుల పాటు సెలవులు ఉంటాయి. జూన్ 16, 17, 18, 19 సెలవులు ఉంటాయి. అలాగే జూన్ 20వ తేదీ గురువారం ఉంటుంది. 19వ తేదీ మనం చూసుకుంటే బుధవారం ఉంటే గురువారం 20వ తేదీ ఉంటుంది. 21 శుక్రవారం మళ్ళా సెలవు ఉంటుంది. కాబట్టి ఇలా 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సెలవులు ఉంటాయని చెప్పేసి జూన్ 14వ తేదీ నుంచి సెలవులు రానున్నాయి. కువైట్ దేశం ప్రకటించిన సెలవులు ఏవైతే ఉన్నాయో జూన్ 16, 17, 18, 19 తేదీలు ఉంటాయి. అంతకుముందు మనం చూసుకుంటే శుక్రవారం, శనివారం వారాంతవారం సెలవులు ఉంటే జూన్ 14వ తేదీ కానీ 15వ తేదీ కానీ అవి దాంతో కలుపుకుంటే కానీ 6 రోజులు. ఆ తర్వాత గురువారం 20వ తేదీ విశ్రాంతి దినంగా ప్రకటిస్తారని చెప్పి ఆ తర్వాత మళ్ళీ శుక్రవారం, శనివారం రావడంతో జూన్ 23వ తేదీ వరకు ఆదివారం. ఆ తర్వాత మళ్ళీ శుక్రవారం, శనివారం రావడంతో జూన్ 23వ తేదీ ఆదివారం కువైట్లోని అన్ని మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు తిరిగి పునఃప్రారంభమవుతాయని చెప్పి ప్రస్తుతానికి వరుసగా 9 రోజులు సెలవులు రానున్న నేపథ్యంలో కువైట్లో ఉన్న ప్రజలు ఈ యొక్క సెలవులను ఆనందంగా, అలాగే పండుగలను ఆనందంగా జరుపుకోవడానికి ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్లాన్ వేసుకుంటూ ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. దీనికి సంబంధించి అధికారిక సెలవులను సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించాల్సి ఉంది. ప్రకటించిన తర్వాత పూర్తి సమాచారం అందిస్తాము. వరుసగా 9 రోజులు వస్తాయి కాబట్టి కువైట్లో పనిచేస్తున్న కార్మికులపైన పనిభారం పెరుగుతుంది. అలాగే బయట పనిచేస్తూ ఉన్న కార్మికులపైన ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క సెలవులు కువైట్ ప్రజలకు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి ప్రవాసులకు వర్తించవు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.